హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి. ఈసారి మనకు ముందుగా ఈ యొక్క వేసవి సెలవులు అయితే ప్రకటించబోతుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. మనకు దాదాపు 50 రోజుల పైన అనగా 60 రోజుల దాకా మనకు ఈ యొక్కసారి మనకు వేసవి సెలవులు అయితే ఇవ్వబోతున్నారు. సో ఏ తేదీ నుంచి సెలవులు అనేది ఇవ్వబోతున్నారు, అలాగే మనకు ఈ యొక్క 2024 సంవత్సరానికి సంబంధించిన మనకు ఈ యొక్క సెలవుల క్యాలెండర్‌ను కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసిందండి. సో అది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి మీరు మిస్ అవ్వకుండా పూర్తిగా వీడియోని చూడండి. విత్ ప్రూఫ్ కూడా చూపించడం జరుగుతుంది. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులందరికీ శుభవార్త అయితే వచ్చిందండి. సో ఈ యొక్క శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే, సో ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూడొచ్చండి. ఈ నేపథ్యంలో స్కూల్స్‌కు అంటే మనకు వేసవి సెలవులు అయితే మనకు ఇవ్వబోతున్నారు కదా! ఈసారి మనకు ముందుగా ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే ఒంటి పూట బడులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఈసారి స్కూల్స్‌కు ముందుగానే సెలవులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం స్కూల్స్ ఉదయం 7:45 నుంచి 12:35 వరకు ఒక్క పూట బడులు అంటే ఒంటి పూట బడులు అయితే నిర్వహిస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆరు బయట చెట్ల కింద ఈ యొక్క తరగతులను నిర్వహించకూడదని మన యొక్క రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే స్కూల్ పిల్లలకు తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఆయా స్కూల్ యాజమాన్యాలకు. ఏప్రిల్ 2024వ తేదీ స్కూల్స్కు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. అయితే 2024 జూన్ 13వ తేదీ వరకు ఈ యొక్క వేసవి సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. అంటే దాదాపు స్కూల్స్కి 50 రోజుల పాటు ఈసారి వేసవి సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. గత ఏడాది కంటే ఈ ఏడాది వేసవి సెలవులు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది. దాదాపు పైన ఇచ్చిన తేదీల్లో స్కూల్స్కు సెలవులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు వేసవి సెలవులపై ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. అధికారిక ప్రకటన మరకు త్వరలో అయితే రాబోతుంది. 10వ తరగతి విద్యార్థులకు మాత్రం ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఈసారి వాళ్ళకి 50 నుంచి 60 రోజుల వరకు ఈ యొక్క మనకు సమ్మర్ హాలిడేస్ అయితే ఉండబోతున్నాయన్నమాట. ఇక 2024లో మనకు సెలవులు ఏ విధంగా ఏ తేదీల్లో ఎప్పుడెప్పుడు సెలవులు ఉండబోతున్నాయో ఈ యొక్క సెలవుల క్యాలెండర్ కనుక మనం క్లారిటీగా చూసుకుంటే 25/3/2024 సోమవారం రోజున హోలీ అయితే ఉంటుందండి. సో ఆ రోజున మనకు సెలవు ఉంటుంది. అలాగే 29/3/2024 శుక్రవారం గుడ్ ఫ్రైడే అయితే ఉంటుందండి. 5వ తేదీ 4వ నెల 2024 శుక్రవారం రోజున బాబు జగజ్జీవన్ రావు జయంతి అయితే ఉంటుంది. సో ఆ రోజు మనకు హాలిడే ఉంటుందన్నమాట. 9వ తేదీ 4వ నెల 2024 మంగళవారం రోజున ఉగాది అయితే ఉంటుందండి. అలాగే 11వ తేదీ 4వ నెల 2024 గురువారం ఈద్ ఉల్ ఫితర్ అయితే ఉంటుందన్నమాట. అలాగే 17వ తేదీ 4వ నెల బుధవారం రోజున శ్రీరామనవమి అయితే ఉంటుంది. 17/6/2024 మనకు బక్రీద్ అయితే ఉంటుందన్నమాట సోమవారం రోజు. 17/7/2024 మనకు బుధవారం రోజున మొహర్రం అయితే ఉంటుంది. 15/8/2024 గురువారం రోజున స్వాతంత్ర దినోత్సవం అయితే ఉంటుంది. 26/8/2024 సోమవారం రోజున కృష్ణాష్టమి అయితే ఉంటుంది. 7/9/2024 శనివారం రోజున వినాయక చవితి అయితే ఉంటుందండి. అలాగే 16/9/2024 సోమవారం రోజున ఈద్ మిలాద్ ఉన్ నబీ. సో ఈ యొక్క ఫెస్టివల్ అయితే ఉంటుందన్నమాట. ఇక 2వ తేదీ 10వ నెల 2024 బుధవారం రోజున గాంధీ జయంతి అయితే ఉంటుందన్నమాట. ఇక 11/10/2024 మనకు శుక్రవారం రోజున దుర్గాష్టమి అయితే ఉంటుంది. 31/10/2024 దీపావళి అయితే మనకు గురువారం రోజున ఉంటుందన్నమాట. ఇక 25/12/2024 అనగా డిసెంబర్ 25న క్రిస్మస్ అయితే మనకు ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు ఈ యొక్క సెలవుల క్యాలెండర్ అయితే ఉంటుందన్నమాట. 2024 సంవత్సరంలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెలవులు అయితే పాటిస్తారండి. అలాగే గత ఏడాది మనకు ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ కంటే కూడా మనకు మే 1వ తేదీ నుంచి మనకు జూన్ 11వ తేదీ దాకా అయితే మనకు సెలవులు అయితే ఇచ్చారండి. కానీ ఇప్పుడు మాత్రం ఈ యొక్క పాఠశాలలకు ముందుగా అయితే సెలవులు అంటే ఏప్రిల్ 24 నుంచి మనకు సెలవులు అయితే ప్రారంభించి జూన్ 13, 14 తేదీల వరకు ఈ యొక్క సెలవులు అయితే ఇస్తారన్నమాట. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే దాదాపు ఈసారి 10th క్లాస్ విద్యార్థులకు కావచ్చు, అలాగే నార్మల్గా ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు, ఈ యొక్క వేసవి కాలం సెలవులు అంటే సమ్మర్ హాలిడేస్ మాత్రం 50 నుంచి 60 రోజుల వరకు అయితే ఉంటాయండి. అలాగే ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ఈ యొక్క డేట్స్ అనేటివి. సో ఇవి నార్మల్గా
మనకు ఈ ఇయర్‌లో ఉన్నటువంటి ఫెస్టివల్స్ పరంగా వచ్చేటువంటి సెలవులు, ఆ డేట్స్‌లో అయితే మనకు సెలవులైతే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇదండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సమ్మర్ హాలిడేస్‌కి సంబంధించి, అలాగే సెలవుల హాలిడేస్‌కి సంబంధించి వచ్చినటువంటి శుభవార్త. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.